అందరూ దొంగలే పార్ట్ 2. రక్తం అడుగులో ఉన్న రాజును చూసి ఎవరికీ నోట మాట రాలేదు. మహారాణి చందన, ప్రతాపుడు, విక్రముడు, పురుషోత్తముడు, మంత్రి, యువరాణి సేవకురాలు గిరిజ అందరూ అక్కడే ఉన్నారు. ఎవరక్కడ? కోట చుట్టూ కాపలా వాళ్లను అప్రమత్తం చెయ్యండి. కోటలో నుండి ఒక్క ప్రాణి కూడా బయటకు వెళ్లడానికి వీల్లేదు. నాన్నగారిని చంపిన హంతకులు ఇక్కడే ఉన్నారు. వారిని తక్షణమే పట్టుకోవాలి, లేకపోతే తప్పించుకునే అవకాశం ఉంది అని యువరాణి ఆజ్ఞాపించింది. ఇంత పెద్ద కోటలో ఇంతమంది కాపలా వారు ఉండగా హంతకులు లోపలికి ఎలా వచ్చారు? అది కూడా మహారాజు గారి ప్రత్యేక గదిలోకి వచ్చి ఎలా హత్య చేయగలిగారు? ఈ కుట్టులో భవనం లోపల ఉన్న వారి హస్తం కూడా ఉందని నా అనుమానం. ఖచ్చితంగా మీ అనుమానం నిజమే మహారాణి గారు. లోపల ఉన్నవారి సహాయం లేకపోతే బయటవారు, కొత్త వ్యక్తులు మహారాజు గారి గదిలోకి వచ్చే అవకాశం లేదు. అయినా మహారాజు గారిని హత్య చేసే అంత ధైర్యం ఈ రాజ్యంలో ఎవరికి ఉన్నది? ఖచ్చితంగా ఇది ఎవరో శత్రురాజ్యం వారు చేసిన పని. శత్రువులతో చేతులు కలిపి ఆ హంతకుల్ని కోటలోకి రప్పించిన ఆ నమ్మక ద్రోహి మన మధ్యలోనే ఉన్నారు. ఆ ద్రోహి ఎవరో తెలిస్తే వాణ్ణి నా కత్తితో ముక్కలు ముక్కలుగా నరికి వాడి తల ఈ కోట గుమ్మానికి దిష్టి గుమ్మడికాయలా వేలాడదీస్తాను. ఇక్కడ ఇంతమంది మాట్లాడుతున్న పురుషోత్తముడు ఏమీ మాట్లాడడం లేదు. నాకెందుకో అతని మీదే అనుమానంగా ఉన్నది. హత్య చేసిన వారు తమ మీద సందేహం రాకూడదని ఆవేశంగానూ అతిగానూ మాట్లాడుతున్నారని నాకు అనుమానంగా ఉన్నది. అంటే నీ ఉద్దేశం మేమందరం రాజుగారి హత్యలో కుట్రదారులమనా? మీరందరూ అని కాదు, మీలో ఎవరో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది కూడా చేతులు కలిపి ఉండవచ్చు. ఇతను ఇక్కడికి వచ్చినప్పటి నుండి నేను గమనిస్తూ ఉన్నాను. ఇతని చూపులు ఎవరికోసమో వెతుకుతున్నాయి. ఇతను ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడింది లేదు. అంటే ఇతను తను చేయవలసిన కార్యం కోసం ఎదురు చూస్తున్నాడు అని నాకు ఇప్పుడు అర్థమవుతున్నది. ఇతన్ని వెంటనే బంధించి తగిన శిక్ష విధించండి. సరైన సాక్ష్యాధారాలు లేకుండా ఎవరినీ శిక్షించడం కుదరని పని. రాజుగారిని హత్య చేసిన హంతకులను తక్షణమే గుర్తించాలి. అసలు కోటలోనికి కొత్తగా ప్రవేశించిన వ్యక్తులెవరు? ఇంకెవరు? తమరు వెంట పెట్టుకుని తీసుకువచ్చారు కదా, వీరులు శూరులు అని. విక్రముడు, పురుషోత్తముడు వీరిద్దరే. వీరిద్దరికీ 2 గదులు కేటాయించి అక్కడ వారిని విడిచిపెట్టి నేను నా గృహమునకు బయలుదేరి వెళ్ళాను. ఆ తర్వాత వీరు తమ గదిలో నుండి వెలుపలికి వచ్చినట్లయితే అక్కడ ఉన్న ద్వారపాలకులకు తప్పక తెలుస్తుంది. వారిని విచారించండి. అయ్యా, నేను రాత్రి పురుషోత్తముని గది వద్ద కాపలాగా ఉన్నాను. అతను గదిలో నుండి బయటికి రాలేదు. అతని గదిలోకి ఎవరు వెళ్ళలేదు. అయ్యా, రాత్రే నేను విక్రముడి గది వద్ద కాపలా ఉన్నాను. అక్కడికి ఈ ప్రతాపుడు తప్ప మరే వ్యక్తి రాలేదు. కానీ గదిలో నుంచి ఓ కొత్త వ్యక్తి మాత్రం బయటకొచ్చాడు. కొత్త వ్యక్తి ఎవరు? అతను అయినా లోపలికి వెళ్ళని వ్యక్తి బయటికెలా వచ్చాడు? ఇదేనా నువ్వు కాసే కాపలా? గదిలోకి ఎలా ప్రవేశించుంటాడు నీకు తెలియకుండా? అయ్యా, నేను అతన్ని అడుగుదామని అనుకున్నాను. కానీ ఆ సమయంలో ఈ ప్రతాపుడు అతన్ని అక్కడి నుండి వెళ్ళిపోమని ఆజ్ఞాపించాడు. అతను వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయినా రాత్రి సమయంలో మీకు విక్రముడి గదిలో పనేమిటి? అర్ధరాత్రి సమయంలో కొత్త వ్యక్తి రాజభవనం లోపల కనిపిస్తే అతన్ని అలా ఎలా వదిలేస్తారు? అంటే ఏమిటి? తమరు నన్నే అనుమానిస్తున్నారా? నేను వీరికి కనీస సౌకర్యాలు ఉన్నాయా లేవా అని పరీక్షించడానికి వెళ్ళాను. అదే సమయంలో ఓ కొత్త వ్యక్తి అక్కడ ఉన్నాడు. నేను అతన్ని అడిగాను, ఎవరు నువ్వు అని. కోటలోకి కొత్త ఏనుగులు తీసుకొచ్చిన మావటి వాడిని చెప్పాడు. ఏనుగులతో చిన్న మావటికి అంతఃపురంలో లోపల పని ఏంటి? వాడు ఏ ఉద్దేశంతో లోపలికొచ్చుంటాడు? వచ్చిన విక్రముడి వద్దకు ఎందుకు వెళ్ళాడు? అతన్ని నువ్వెందుకు బంధించలేదు? ప్రతాప్, నిజం చెప్పు. అక్క, నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? అతను నేను మావటిని దారి తప్పి పొరపాటుగా ఇటువైపు వచ్చాను అని చెప్పాడు. అందుకే అతన్ని వదిలేశాను. ఇటువైపు రాకు అని మందలించాను కూడా. మావటి రూపంలో వచ్చిన మాయావి మహారాజు గారిని హత్య చేశాడేమో అని నాకనిపిస్తూ ఉంది. ఆ మాటతో యువరాణికి కంగారు పడింది. గిరిజ యువరాణి వైపు చూసింది. యువరాణి గిరిజను ఏమీ చెప్పొద్దు అన్నట్టు కళ్లతో సైగ చేసింది. ఎవరక్కడా? నిన్న కోటలోకి ఏనుగులతో వచ్చిన ఆ మావటివాడు ఎక్కడున్నా వెంటనే పట్టుకొని ఇక్కడికి తీసుకురండి. మర్యాదలు ఎలా ఉన్నాయో పరీక్షించడానికి
మధ్యరాత్రిలో వెళ్ళవలసిన అవసరం ఏముందో ప్రతాపుడే సెలవివ్వాలి. మహారాజు గారికి కాబోయే అల్లుళ్ళు ఈ రాజ్యానికి కాబోయే రాజులు అయిన వారికి మర్యాద మాత్రమే కాదు, వారి రక్షణ కూడా మన బాధ్యత కదా. అందుకనే వెళ్ళాను. ఆ మర్యాద కేవలం విక్రముడికి మాత్రమేనా? తమరు నా గదిలోకి రాలేదు, నా యోగక్షేమాలు తెలుసుకోవాలని మీకు అనిపించలేదా? మర్యాద గలవారికి నాలాంటి వీరుల యోగక్షేమాలు తెలుసుకోవడం వారి బాధ్యత, నీలాంటి దద్దమ్మలకు కాదు. మర్యాదనో లేక మహారాజు గారిని మట్టుపెట్టే మాయనో ఎవరికి తెలుసు? మాటలు అదుపులో పెట్టుకో. మా బావగారు అయిన మహారాజు గారిని హత్య చేయాల్సిన అవసరం నాకేముంది? ఇంతలో అక్కడికి రక్షక భటుడు 50 ఏళ్ల వ్యక్తిని వెంట పెట్టుకుని వచ్చాడు. అతన్ని చూసి మంత్రి ఇలా అడిగాడు. ఎవరితను? అయ్యా, నా పేరు చెంచడు. నిన్న కోటలోకి ఏనుగులు తోలుకొచ్చింది నేనే. పగలంతా బాగా నడిచేసరికి కాళ్ళు పీకుతూ ఉండే, అందుకే పందల కాడే పడుకొని నిద్రపోయాను. అసలు నేను ఈ అంతఃపురం సాయి రానేలేదు దొరా. నాకు ఏ పాపం తెలీదు, నన్ను మన్నించి వదిలేయండి మహాప్రభు. ఇతను మావటివాడా? మరి రాత్రి నాకు కనిపించిన ఆ వ్యక్తి ఎవరు? ఇదంతా ఏదో అయోమయంగా ఉంది. మరి రాత్రి ప్రతాపం చూసిన కొత్త వ్యక్తి ఎవరు? విక్రముని ఎందుకు కలిసినట్టు అని మహారాణి అడగ్గానే పురుషోత్తముడు చందన వైపు చూశాడు. ఇక ఈ విషయం దాచిపెట్టి ప్రయోజనం లేదు. చందన, నువ్వు నిజం దాచడం వల్ల అసలైన హంతకులు తప్పించుకునే ప్రమాదం కూడా ఉంది. రాత్రి నేను మారువేషంలో వీరిద్దరి గురించి తెలుసుకోవడానికి వెళ్ళాను. ఆ సమయంలోనే నన్ను ప్రతాపుడు చూశాడు. వీరిద్దరి గురించి తెలుసుకోవడానికి నువ్వు చేసిన ప్రయత్నం సబబుగానే ఉంది. కానీ ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటంటే, ఈ పురుషోత్తముడు తమరికి ఇదివరకే పరిచయం ఉన్నట్టు పేరు పెట్టి సంబోధిస్తున్నాడు. అవును, 3 ఏళ్ల క్రితం నేను శివదర్శనం కోసం ఈ పురుషోత్తముడి రాజ్యానికి వెళ్లడం జరిగింది. అక్కడే ఇతనితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. నేను ఈ కోటలోకి ఇదివరకే చాలాసార్లు వచ్చాను. యువరాణి గారికి బట్టలు తెచ్చేవాడిలాగా, గాజులు తెచ్చేవాడిలాగా మారువేషంలో వచ్చాను. అంటే ఇంతకాలం మీరు మమ్మల్ని మోసగించారా? ఇప్పుడు సమస్య అది కాదు మహారాణి. రాజుగారిని హత్య చేసింది ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం ప్రతాపుడే చెప్పాలి. అర్ధరాత్రి విక్రముడి గదికి ఎందుకు వెళ్ళినట్టు? నేను ఇదివరకే చెప్పాను కదా. అది అబద్ధమని మీ కళ్ళు స్పష్టంగా చెబుతున్నాయి. ఇప్పటికైనా నిజం చెప్పు. ఈ విక్రమార్కుడు తమరు నియమించిన వ్యక్తి. మీరిద్దరూ కలిసే రాత్రి రాజుగారిని... లేదు, రాజుగారిని నేను హత్య చేయలేదు. ఇతను నేను నియమించిన మనిషే. అతడు చందనని పెళ్లి చేసుకున్న రోజే కనిపించకుండా వెళ్ళిపోతాడు. అవమానంతో మహారాజు కుంగిపోతాడు. అప్పుడు నేను యువరాణిని పెళ్లి చేసుకుని రాజునవుతాను. దీని గురించి మాట్లాడడానికి అతని వద్దకు వెళ్ళాను, అంతేగాని రాజుగారిని నేను హత్య చేయలేదు. మా ప్రేమ విషయం ఉదయం నిద్రలేవగానే నాన్నగారికి చెప్పి పురుషోత్తముణ్ణి ఆయనకు పరిచయం చెయ్యాలి అనుకున్నాను. ఈ విషయం ఎవరికీ తెలియకూడదని చెప్పడానికి నేను అతని గదికి వెళ్ళాను. ఈ విక్రమార్కుడు కేవలం ఒక ఆటబొమ్మ మాత్రమే. ఇక మిగిలింది మంత్రిగారు, మహారాణి. మీ అతి తెలివితేటలు ప్రదర్శించుకో. బయట నుంచి వచ్చింది నువ్వు. తప్పించుకోవడానికి పెత్తనం మీద వేసుకుని నన్నే నిందితురాల్ని చేస్తున్నావా? యువరాణి కోసం, రాజ్యం కోసం నువ్వే మహారాజుని చంపి ఉంటావు. ఒక్క చందన తప్ప మిగతా అందరూ పురుషోత్తముడే హంతకుడు అని నిర్ధారించారు. ఇతన్ని తీసుకువెళ్లి చెరసాలలో అందించండి అని ఆజ్ఞాపించాడు. 2 భటులు వచ్చి పురుషోత్తముణ్ణి పట్టుకున్నారు. ఈడ్చుకు వెళ్ళండి, వాణ్ణి ఉరిశిక్షకు సిద్ధం చేయండి. పరిస్థితులన్నీ తమకు వ్యతిరేకంగా ఉండడంతో చందన ఏమీ చెయ్యలేక మౌనంగా ఉండిపోయింది. గుండెలోని బాధ కళ్ళలో నుంచి బయటకు రాకుండా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంది. ఇంతలో చచ్చిపడి ఉన్న రాజు పైకి లేచాడు. అందరూ ఒక్కసారి ఆశ్చర్యంతో రాజు వైపు చూస్తూ ఉన్నారు. మహారాజు నవ్వుతూ ఇలా అన్నాడు. కాసేపు చచ్చిన వాళ్ళ నటిద్దామనుకున్నాను. మగతగా నిద్ర పట్టేసింది. కానీ మీ మాటలన్నీ వినబడుతూనే ఉన్నాయి. ఎక్కడ ఈ గిరిజ వాళ్ళ నాటకం బయటపడిపోతుందో అనుకున్నాను. పర్వాలేదు, ఆమె కూడా బాగానే నటించింది. మా తర్వాత నా రాజ్యాన్ని ఏలబోయేవాడు ఏమాత్రం ప్రతిభావంతుడో, ఒక సమస్యను ఎలా ఎదుర్కొంటాడో చూద్దామని ఈ నాటకం ఆడాను.
ఒక రకంగా వీళ్ళిద్దరికీ నేను పరీక్ష పెట్టాను. కానీ నా చుట్టూ ఉండి నాకే గోతులు తవ్వుతున్న వారందరూ బయటపడ్డారు. నా అనుకున్న వాళ్ళందరూ నన్ను మోసం చేశారు. నాన్న, అది నేను ఈ విషయం గురించి మీతో ఈరోజు చెప్దామని అనుకున్నాను. నువ్వు మారువేషంలో వెళ్ళిన మరుక్షణం గిరిజ నా వద్దకు వచ్చి జరిగింది మొత్తం చెప్పింది. ఏం జరుగుతుందో చూద్దామని నేను కూడా మెల్లగా నీ వెనకనే వచ్చాను. అప్పుడే తెలిసింది ప్రతాపుడు విక్రముడు కలిసి చేస్తున్న కుట్ర, నీకు పురుషోత్తముడికి మధ్య నడుస్తున్న ప్రేమాయణం. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది, నా జీవిత భాగస్వామి, నా ప్రియమైన మంత్రివర్యులు కలిసి ఏదో పన్నాగం పన్నారు. ఇందాక పురుషోత్తముడు అడిగితే నువ్వు చెప్పలేదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నిజం చెబుతారా లేక చెరసాలకు వెళ్తారా? నన్ను క్షమించండి మహారాజా, ఇందులో నా తప్పేమీ లేదు. మహారాణి గారే ఆ మందు తెప్పించమన్నారు. అవును మహారాజా, చందన పెళ్లి విషయంలో మీరు నా మాట వినట్లేదని మా రాజ్యంలోని ఓ మాంత్రికుడి దగ్గర నుంచి మంత్రించిన మందు తీసుకుని రమ్మని మంత్రితో చెప్పాను. ఈ మందు మీకు పాలల్లో కలిపి ఇస్తే మీరు ఎప్పటికీ నా మాట కాదనరు అని మా వదిన చెప్పింది. రాత్రి మంత్రిగారు ఆ మందు తీసుకువచ్చి ఇచ్చాడు. ఉదయాన్నే మీరు తాగే పాలల్లో కలపాలి అనుకున్నాను. ఇప్పుడు జరిగిన సంఘటన వల్ల నాకు బుద్ధి వచ్చింది. మీరు మీలాగే ఉండండి, నాకంతే చాలు. 1 గంట సేపు మీరు లేని జీవితం చూశాను. నేను బ్రతికి ఉండగా ఇటువంటి పరిస్థితి నాకు రాకూడదు అని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. నన్ను క్షమించండి అని జరిగింది మొత్తం చెప్పేసింది మహారాణి. మీ అమాయకత్వం చూస్తుంటే నాకు నవ్వొస్తుంది మహారాణి. నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు. ఈ విక్రముడిని ప్రతాపుడిని తీసుకువెళ్లి చెరసాలలో బంధించండి. చందనాదేవికి పురుషోత్తముడికి వివాహ మహోత్సవానికి పనులు ప్రారంభించండి. అలా రాజు తెలివిగా ప్రవర్తించి పురుషోత్తముడు లాంటి ఓ మంచి వ్యక్తిని తన అల్లుడుగా చేసుకున్నాడు.